హాయ్ హలో అందరికీ నమస్తే. ఏపీలో లేని లిక్కర్ కేసు సృష్టించి ఈ కూటమి ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను అరెస్ట్ చేయాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉందో, ముఖ్యంగా వైసీపీలో ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి తద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో, ఈ సిట్ అంటే ఏంటి, ఇంకా కూటమి నడిపిస్తున్నటువంటిదే. సో మరి ఈ ప్రయత్నాన్ని ఏసీబీ కోర్టు కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ వాళ్ళు ఈ విచారణకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మన సాధారణ భాషలో చెప్పాలంటే ఈడ్చి కొట్టిన న్యాయస్థానాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా గమనిస్తే అదే మనకు అర్థమైంది. సో వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి అవకాశమే లేదు. వీళ్ళు పగటి కలలు కంటున్నారు. ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే జరిగేటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా మీకు చాలా క్లియర్గా ఈ లిక్కర్ కేసులో జరుగుతున్నటువంటి మలుపులు ఏ రకంగా ఉన్నాయనే విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పుడు కొంతమంది ప్రముఖులను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఓవరాల్గా 5 మందికి బెయిల్ వచ్చింది. ఒకటి మిథున్ రెడ్డి గారికి మాత్రం వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. మళ్ళీ ఈ నెల 11వ తారీఖున సాయంత్రం 5 గంటల వరకు సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక మిగతా వాళ్ళు చూస్తే ధనుంజయ రెడ్డి గారు, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ముగ్గురు కూడా వీళ్ళకి బెయిల్ రావడం జరిగింది. డిఫాల్ట్గా ఇక్కడ వీళ్ళేం అడిగింది లేదు. ఎందుకంటే 113 రోజులకు పైగా వీళ్ళు జైల్లో ఉన్నారు. 113 రోజులు. ఈ 113 రోజులైనా కూడా సిట్ అంటే నిజంగా జరిగి ఉంటే కోర్టు కూడా నమ్ముతుంది. వీళ్ళు వేసినటువంటి ఛార్జ్ షీట్ ఏ రకంగా ఉన్నాయి. ఒక ఛార్జ్ షీట్ వేస్తే 21 తప్పులు ఉన్నాయి. 21 తప్పులు. ఆ తప్పులకు సంబంధించి కూడా మనం చాలా డీటెయిల్గా ఒక వీడియో కూడా మన దాంట్లో చేయడం జరిగింది. 21 తప్పులు ఏసీబీ కోర్టు తీసి మొహాన్ని కొట్టింది. వీటి సంగతి ఏంటి అని చెప్పి మరి చెప్పే అంటే దాంట్లో నిజాలు ఉంటే కనుక కోర్టు కూడా నమ్ముతుంది. వారిని నమ్మి వీళ్ళని ఇంకా రిమాండ్ల నుంచి వాళ్ళకు బెయిల్ ఇవ్వకుండా చూసుకుంటుంది. ఈ తప్పులన్నింటినీ చెబుతూ వాళ్ళ మీద సీరియస్ అయినటువంటి క్రమంలో వీళ్ళేంటి లేదు 3,500 కోట్లు జరిగింది, తప్పు జరిగిందంటే ఏది 3,500 కోట్లకు సంబంధించిన సాక్ష్యాలు ఏవి, లేదు 11 కోట్లు దొరికినాయని 11 కోట్ల సాక్ష్యాలు ఏవి, స్లిప్ ఉంది తెస్తాం, స్లిప్ లేదు, పాడు లేదు. చెప్పిన దానికి ఒకటన్నా వాళ్ళు చూపించాలి కదా ఆధారం. లేదు పలానా ట్రాన్సాక్షన్ ఈ రకంగా జరిగింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పలానా వ్యక్తికి ట్రాన్సాక్షన్ చేశారు. అసలు విచిత్రం ఏంటంటే మిథున్ రెడ్డికి ఎవరితో ట్రాన్సాక్షన్ చేసినట్టు కానీ వాళ్ళ ఈ ముగ్గురు ఇప్పుడు చెప్తున్నటువంటి నిందులు ఎవరికి సంబంధాలే లేవు. ఇది స్కామ్ జరిగిందన్నప్పుడు ఎక్కడో చోట లింక్ ఉంటుంది కదా, ఆ లింకులు కూడా లేవు. ఇట్లా అనేక తప్పులు ఉన్నాయి వీళ్ళకి సంబంధించి. డబ్బులు 3,500 కోట్లు లేవు, మిగతావి లేవు, ఏవి లేవు. ఇట్లా ఇవన్నీ నమ్మింది కాబట్టి నిన్న వీళ్ళకు బెయిల్ ఇస్తే ఆ బెయిల్కి సంబంధించి కూడా వీళ్ళు జైలు అధికారులు అంటే ఒక న్యాయస్థానం అంటే గౌరవం లేదు అనడానికి పెద్ద ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా వీళ్ళు మళ్ళీ ఏసీబీ కోర్టుని ఆశ్రయిస్తామని చెప్పారు బెయిల్ వచ్చినటువంటి నిందితులు. బెయిల్ ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత జైలు అధికారులపైన ఉంటుంది. మరి సాయంత్రం 6 గంటలకు ఇస్తే బెయిల్, మరుసటి రోజు ఉదయం వరకు లేదు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం, ఉదయం 5 గంటలకు రెడీ ఉండడం అని చెప్తే వాళ్ళు 5 గంటలకు లేచి రెడీగా ఉంటే 6 అయింది, 7 అయింది, 8 అయింది. అప్పుడు ఏం చెప్తారు? ఇంకా గంట ఎందుకు సూపరింటెండెంట్ రావాలంటారు, సాంకేతిక కారణాలు అంటారు. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నారంటే వీళ్ళు హౌస్ మోస్ట్ పిటిషన్ వేశారు హైకోర్టులో, ఈ బెయిల్ క్యాన్సిల్ చేయాలి. హైకోర్టులో వేశారు సిట్టు, బెయిల్ వద్దు, రద్దు చేయాలి వీళ్ళకి ఇచ్చిన బెయిల్ అని చెప్పి. అంటే నీకు ఒక కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే దాన్ని అమలు చేస్తూ మళ్ళీ మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ హైకోర్టు ఏం చేసింది? సీరియస్ అయింది. ఏంటి అసలు అంత అర్జెంట్ ఏముంది? హౌస్ మోస్ట్ పిటిషన్ వేసినంత అర్జెంట్ ఈ కేసులో ఏముంది? 113 రోజులు వాళ్ళు జైల్లో ఉన్నారు కదా, మరి కింది కోర్టు కూడా అన్ని పరిగణలోకి తీసుకొని ఇస్తుంది కదా. సో దీన్ని విచారణ చేస్తాం కానీ ఇంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి పక్కకు పడేసి, అంటే నిజంగా సీరియస్ సిచ్యువేషన్ ఉంటే అది భయపడాల్సిందే. అయితే మరి హైకోర్టు ఊరుకుంటుందా? పరిగణలోకి తీసుకుంటుంది కదా, లేదు. అదొకటి. సో ఇదంతా ఒక తంతు అయితే వీళ్ళు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును తప్పుపడతారు. వాళ్ళ ఛానల్లో ఏం చేస్తామండి, కోర్టులు ఈ రకంగా వివరిస్తుంటే అని చెప్పి వాళ్ళే అంటారు. న్యాయ వ్యవస్థలను తప్పు పట్టించే వాళ్ళకున్న అనుకూలమైన న్యాయవాదులను కూర్చోబెట్టి డిబేట్ పెట్టి మాట్లాడిస్తారు. న్యాయ వ్యవస్థలు తప్పు పట్టేస్తారు అంతే. ఇంకా ఎందుకంటే వాళ్ళకు తీర్పు అనుకూలంగా రాకపోతే. సో ఈ క్రమంలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏసీబీ కోర్టును ఆశ్రయించనున్నారు. మీరు ఏదైతే తీర్పు ఇచ్చారో దాన్ని అమలు చేయకుండా తాత్సారం చేస్తూ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి అంటే ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా కనుక జైలు అధికారులు చేసి ఉంటే దానికి శిక్ష పడతారు, శిక్షకు అర్హులు అవుతారు వాళ్ళు. సో ఈ రకంగా ఇది నడుస్తున్నటువంటి క్రమంలో ఒకరొకరు బెయిల్ వస్తూ ఉంది, నీరు గారిపోతూ ఉంది కేసు. ఇప్పుడు ఏంటి వాళ్ళ టార్గెటు? అరే అందరికీ బెయిల్ వస్తుంది, కడుపు మంట, జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అరెస్ట్ చేయాలి? అరెస్ట్ చేస్తారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందేమో జగన్మోహన్ రెడ్డికి,
ఓకే, వస్తే రాని, మనమైతే జైల్లో పెట్టాలి అనుకున్నాం. జైల్లో పెడితే ఏంటి? ఇప్పుడు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో 900 మంది 240 మిషన్లు 24/7 వేల కోట్ల రూపాయలు, అంటే ఈ దేశం యొక్క బడ్జెట్ ఎంత ఉంటుందో అంత సంపాదించుకున్నారు చెప్పారు కదా వాళ్ళ అఫీషియల్ పేజీల్లో. వాటికి సమానం చెప్పాలి. ఓకే, మరి వచ్చినటువంటి డబ్బులతో ఎన్నికలు ఖర్చు పెట్టారని చెప్పారు కదా, దానికి సాక్ష్యం కావాలి. ఓకే, మరి జగన్ మద్యాన్ని అడ్డగోలుగా అందరికీ కట్టబెట్టి కల్తీ మద్యం తీసుకురావడం వల్ల మరి కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూరు, చనిపోయారని చెప్పారు కదా, దానికి సాక్ష్యం కావాలి. అదేవిధంగా దీంట్లో ఈ గోల్డ్ కూడా కొన్నారు, గోల్డ్ రూపాయలకు మార్చారని చెప్పారు కదా, దానికి సాక్ష్యం కావాలి. ఇట్లా వీళ్ళు ఏదైతే జగన్ గారి మీద అలిగేషన్ చేశారో ప్రతి దానికి సాక్ష్యం కావాలి. అరెస్ట్ చేసి జైలుకి తీసుకుపోయాడు, కోర్టు ముందు నిలబెడితే కోర్టు అడుగుతుంది, ఏం తప్పు చేశాడే, దీనికి సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతారు. ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు, ఈ అలిగేషన్ చేశారు, దీనికి ప్రూఫ్స్ చూపించండి. ఖచ్చితంగా ఉండాలి కదా జగన్ గారి ప్రమేయం ఉందని చెప్పి. పైగా ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి కొంచెం చాలా సీరియస్గానే ఉంటుంది. అరెస్ట్ చేసే విషయాల్లో కానీ, కొంత పర్మిషన్లు కానీ, ఆ నిబంధనలు కానీ, ఇవన్నీ కూడా చాలా సీరియస్గా ఉంటాయి. సో పెద్ద తతంగమే ఉంటుంది, అంత ఈజీగా ఉండదు. వీళ్ళు ఈ కేసుతో సంబంధం లేదు, ఏమి లేదు, అరెస్ట్ చేసి ఆనందం పొందాలనుకుంటే చేయొచ్చు, కానీ నీరు గారిపోతుంది. అంటే కోర్టు చేతిలో చివాట్లు తినక తప్పదు. న్యాయస్థానం నమ్మి ఏమి లేని దాన్ని ఇంత దూరం తీసుకొచ్చి మీరు మా సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్తే ఖచ్చితంగా ప్రజల్లో చులకన అవుతారు. ఇప్పటికే అయ్యారు. ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు ఎవరి హయాంలో ఏం జరిగింది. లిక్కర్ తక్కువ చేస్తే లంచాలు ఇస్తారా? లిక్కర్ ఎక్కువ అమ్మితే లంచాలు ఇస్తారా? బెల్ట్ షాపులు ఎక్కువ ఉంటే లంచాలు ఇస్తారా? బెల్ట్ షాపులు తీసేస్తే లంచాలు ఇస్తారా? వైన్ షాపులు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? వైన్ షాపులు పెంచితే లంచాలు ఇస్తారా? ప్రభుత్వమే మద్యాన్ని అమ్మినప్పుడు లంచాలు వస్తాయా? ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే లంచాలు వస్తాయా? ఇట్లాంటివి కొన్ని లక్షల ప్రశ్నలు ప్రజలు వేస్తూ ఉన్నారు. సో వీటన్నింటికీ ఆన్సర్ కావాలి. ఇక్కడ బయట మన పత్రికల్లో మనం పత్రికలు ఏం చెప్తాం? మన పత్రికల్లో మనమే కేసులు పెడతాం, మనమే సెక్షన్లు పెడతాం, మనమే తీర్పులు ఇస్తాం, మనమే తప్పు పడతాం, మనమే రైట్ అంటాం. ఎవరిని దొంగ చేయాలంటే వాళ్ళందరినీ దొంగలని చేస్తాం. ఇప్పుడు సజ్జల భార్గవం కూడా దొంగని చేసేసాం, చాలా ఈజీ. అసలు వాళ్ళు చెప్తున్న కంపెనీ లేదంట. కంపెనీ లేనప్పుడు, ఆ బ్యాంక్ అకౌంటే లేనప్పుడు, వాళ్ళు చెప్పిన కంపెనీకి సరే ఉందనుకో, బ్యాంక్ ఏదైనా కంపెనీ ఉంటే బ్యాంక్ ఆ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, ట్రాన్సాక్షన్ జరిగినట్టు, అవన్నీ చూపించాలి కదా. మరీ ఏపీ ప్రజలు ఇంత వెర్రిపప్పలు అనుకుంటారా ఏందో మనకైతే తెలియదు, కానీ వీళ్ళ గొప్ప మేధావులాగా ఫీల్ అయిపోయి ఇక మొత్తం వీళ్ళే చేసేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా వీళ్ళ కడుపు మంటను ఏమైతే లేదు, పనులు అయితే లేవు. జగన్ అరెస్ట్ కావాలి, జగన్ అరెస్ట్ అయితే లేవు, అయితే ఏంటి, కాకుంటే ఏంటి, రకరకాల ప్రశ్నలతో ఇక్కడ కోర్టులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకున్నటువంటి వీళ్ళ కలలు తీరేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా వీళ్ళ పతనం అక్కడి నుంచి మొదలవుతుందనలో ఎలాంటి సందేహం లేదు. ఈ జరిగినటువంటి పరిణామాలన్నీ గమనిస్తే వీళ్ళు ఇంకా పెద్ద తలకాయలు వస్తున్నాయి అంట బయటికి. సంబంధం లేని వాళ్ళందరూ తీసుకో పెద్ద తలకాయలు. ఇదే విచిత్రం. సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారంట దీంట్లో. అక్కడ సిట్టు విచారణ చేస్తారో తెలియదు, వీళ్ళే విచారణ చేసేస్తారు. పాపం వాళ్ళు కూడా ఆశ్చర్యపోతుంటారు నాకు తెలిసి సిట్టు అధికారులే. ఎందుకంటే వాళ్ళు చెప్పాల్సి విచిత్రం ఏంటంటే, వాళ్ళు చెప్పిన తర్వాత మీడియాలో వస్తుంది ఎక్కడైనా, ఇక్కడే రివర్సల్ అనమాట. మీడియాలో వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ అర్థమవుతుంది ఏంది దీని కథ ఏంది, దీని లెక్క ఏందని ఈయనే అర్థమవుతుంది. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఇది లిక్కర్ స్కామ్ లేదు, కుంభకోణం లేదు, వీళ్ళు క్రియేట్ చేసినటువంటిది. అదేవిధంగా హైకోర్టు కూడా కొంతమంది న్యాయవాదులు ఏం చెప్తా ఉన్నారంటే, ఈ దగ్గర 113 రోజులైంది, ఛార్జ్ షీట్లు కూడా తప్పులు ఉన్నాయి, ఛార్జ్ షీట్ సమర్పించలేదు, పైగా వాళ్ళ యొక్క పాస్పోర్ట్లు కూడా మరి కోర్టుకి సమర్పించడం జరిగింది, ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించడం జరిగింది, ఫోన్ కూడా ఆన్లో ఉండాలి, మిగతా సాక్షులతో మాట్లాడకూడదు, ఇలాంటి నిబంధనలన్నీ పెట్టారు వాళ్ళు. సో ప్రతిదానికి కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి క్రమంలో ఇంకా ప్రాబ్లం ఏముంటుంది, ఉండదనే ఉద్దేశంతో హైకోర్టు కూడా దాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉండదనేటువంటి న్యాయవాదులు చెప్తా ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది.